అమ్మవారి కళ్యాణాన్ని యాజ్ఞవల్కుల వారి ద్వారా వచ్చారు. 8,000 కిలోమీటర్లు నడుచుకుంటూ వారి ఆశ్రమానికి వీరి ఆశ్రమానికి 8,000 కిలోమీటర్లు. మరి మన దేవాలయం దగ్గర హరికథ పెట్టారు. అమ్మవారి కళ్యాణం కాసేపు చూద్దామంటే మన కాలంలో ఉన్న వాళ్ళలో 4వ వంతు కూడా రాము. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ సుకృతాలను చేకరించు. చాలా సంతోషం చెబుతాను. ఇదేమో భారద్వాజ మహర్షి పతిత పావనుడైన తన భక్తను కాదని పోయి, పతిత పావనుడైన తన భక్తను కాదని పోయి, అక్కడము పితరుని చే పరాభవము వెలిచిన సఖిలో, పితరుని చే పరాభవము వెలిచిన సఖిలో శ్రీహరికి సాగి కేశవా జన్మ జన్మకు స్థితిగలు అపదీయ పదిసే జన్మ జన్మకు స్థితిగలు అపదీయ పదిసే అనియా సమరాగ్ని భస్మమయ్యే భారద్వాజ మహర్షి ఈ సకల చరాచర సృష్టి కోటిని సంరక్షించడం కోసం ఒకప్పుడు బ్రహ్మదేవుల వారు నవబ్రహ్మలను సృష్టి చేశారు. ఎంతమంది? నవ అనగా అమ్మాయి చెప్పాలి. నవ అంటే 9 తల్లి. నవబ్రహ్మలు ఎవరు? అత్రి, అంగీరస, మరీచి, కశ్యప, గురు, కులహ, కులశ్చ, పౌలశ్చ, దక్ష. వచ్చేయా 9? అత్రి, అంగీరస, మరీచి, కశ్యప, గురు, కులహ, కులశ్చ, పౌలశ్చ, దక్ష. ఇట్టి నవబ్రహ్మలలో దక్ష ప్రజాపతి ఎంతో ప్రతిభా సంపన్నుడు. ఎంతో ప్రతిభా సంపన్నులు. మనలో కూడా ఎంతో ప్రతిభా సంపన్నులు ఉంటారు. కొంతవరకు ప్రతిభా సంపన్నులు ఉంటాం. నాలాంటి వాళ్ళని ఎంతో కాలానికి కాడి కొంత ప్రతిభ ఉన్న వాళ్ళ గుర్తింపు పొందలేదు. అంటే ఎంతో ప్రతిభా సంపన్నుడు ప్రతిభకు మంచితనానికి సంబంధం లేదు. పెద్దలారా దయ ఉంచి గ్రహించాలి. ప్రతిభకు మంచితనానికి సంబంధం లేదు. విద్యకు వినయానికి సంబంధం లేదు. ఎంతటి ప్రతిభా సంపన్నుడో అంతకు మించినటువంటి అహంకారం. ఇటువంటి అహంకారంతో ఉన్నటువంటి దక్ష ప్రజాపతి ఒక సాయం సంధ్యా సమయంలో చక్కనైనటువంటి బాలికను సృష్టి చేసి అమ్మాయికి సతి అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశాడు. సాక్షాత్తు సదాశివునికిచ్చి వివాహం చేశాడు. ఎంత గొప్పవాడు ఆలోచించండి దక్షుడు. మరి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి అల్లుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసొద్దాం అని మనం కూడా హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటాం. ఎందుకంటే అల్లుడుగా హైదరాబాద్లో ఉద్యోగం, మరి అమ్మాయి ఒక్కటే ఉంది. మరి
వాళ్ళది చిన్న సంసారం అసలు ఎలా ఉంటున్నారో వాళ్ళు ఒకసారి చూసొద్దామని మనం కూడా వస్తుంటాం, వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తాం కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఏమండి అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను. ఎంతసేపు అయింది వచ్చింది ఆఫీస్ నుంచే అంటారు. మరి సాయంత్రం 6 అయ్యేసరికి వచ్చేస్తున్నారా రోజు? మరి జీతం తెచ్చి మా అమ్మాయి చేతిలో పెడుతున్నారా లేదా? ఇలాంటి చెత్త ప్రశ్నలు దీంట్లో. బాగున్నారు బాగున్నారా? అమ్మాయి ఎలా ఉన్నారు? జీతం తెచ్చి మా అమ్మాయి చేతిలో పెడుతున్నారా లేదా? 6 అయ్యేసరికి మీరు ఇంటికి రావాలి. ఇక్కడ దక్షుడు కైలాసానికి బయలుదేరి మరి సతీదేవి అమ్మవారు పరమేశ్వరుడు పరమశివుడు, ఇక్కడ అమ్మవారు సతీదేవి అవతారము. చక్కనైనటువంటి భార్య భర్తలు అంటే అసలు సృష్టికే कंटिन्यू रहते कंटिन्यू जावल नहीं कच्चा ही तक గచ్చి మిమ్మల్ని పేపర్లో వేయాలి సార్, ఫేస్బుక్లో కూడా పెడతాను. పెట్టు సార్, మంచిదే కదా, థ్యాంక్స్ సార్. ఇన్ని పేపర్లలో వచ్చినాయి చూడండి, 7 పేపర్లలో వచ్చినాయి. बड़ा आपका नाम है? चलो रहे పాపకి ఇచ్చినాడు చేతులు గెలిచింది వాళ్ళకి ఏం పడేస్తారు మాకంటే. దక్షుడు చేసినటువంటి శివ వ్యతిరేకమైనటువంటి सेंटर होगा चलो खड़ा
ఇంకా